బిగ్ బాస్ సీజన్ 9 ముగిసిన్ని ఇన్నాళ్ళు అవుతున్నా అంటే నెల రోజులు దాటినా కూడా ఇప్పటికీ ఈ షో చుట్టూ ఉన్నటువంటి గొడవలు మాత్రం ఎక్కడా కూడా తగ్గుతున్న పరిస్థితి కనిపించట్లేదు. ముఖ్యంగా ఈ సీజన్ విన్నర్ కళ్యాణ్ పడాలాకి గత బిగ్ బాస్లో వచ్చినటువంటి శ్రీ సత్యకి మధ్య ఒక వార్ నడుస్తుంది సోషల్ మీడియాలో అంటున్నారు. కళ్యాణ్ హౌస్లో ఉన్నప్పుడు శ్రీ సత్య బయట అతనికి చాలా సపోర్ట్ చేసింది. ఒక రకంగా అతని గెలుపుకి ఆమె కూడా ఒక కారణము, మంచి ప్రచారం కూడా చేసింది. అతని గెలుపుకి ఈమె ప్రచారం ప్లస్ అయింది. అయితే అతను విన్నర్ అయిన తర్వాత కళ్యాణ్ పడాలా ఆమెని ఇన్స్టాగ్రామ్లో అన్ఫాలో చేయడం అనేది అందరినీ షాక్కి గురి చేసింది. అందరూ ఆశ్చర్యపోయారు అదేంటి ఇట్లా చేసిందని. సో దీని మీద శ్రీ సత్య రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ ఇస్తూ దాంట్లో మాట్లాడుతూ చాలా ఘాటుగా ఆమె రియాక్ట్ అయిన పరిస్థితి. శ్రీ సత్య ఈ విషయం గురించి మాట్లాడుతూ ఈ ఫాలో చేయడం, అన్ఫాలో చేయడం ఇవన్నీ కూడా చాలా నిబ్బి పనులు అంటూ, అంటే చిన్నపిల్లల చేష్టల్లాగా ఉన్నాయి, టీనేజర్ల చేష్టల్లాగా ఉన్నాయి అంటూ ఎద్దేవా చేసింది. ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి అని కూడా ఆమె ఇంటర్వ్యూలో ప్రశ్నించింది. అసలు కళ్యాణ్ పడాల ఎవరో ముందుగా తనకు తెలియదని, హౌస్లో అతని యొక్క ఆట చూసి డిజర్వింగ్ అనిపించి తను సపోర్ట్ చేసింది తప్ప అతనితో అసలు పర్సనల్ సంబంధాలే లేవు నాకు కళ్యాణ్ పడాలతో కూడా ఆమె తేల్చి చెప్పింది సత్య. సో అతను ఆమెను అన్ఫాలో చేయడం అతని ఇష్టమని, దాని గురించి తను అసలు పట్టించుకోనని కూడా సత్య సమాధానం చెప్పింది ఆ ఇంటర్వ్యూలో. అయితే ఈ గొడవ వెనక అసలు కారణం రన్నర్ అప్ తనూజ అంటూ కూడా కొంతమంది వార్తలు సృష్టిస్తున్నారు. సో శ్రీ సత్య నిజానికి గతంలో వేరే కంటెస్టెంట్ సపోర్ట్ చేసింది, కానీ తనూజాకు సంబంధించినటువంటి టీమ్స్ కొంతమంది శ్రీ సత్యని ఆమె ఫ్యామిలీని టార్గెట్ చేశారు అనేటువంటి ఆరోపణలు కూడా వచ్చాయి. దాంతో ఆమె తనూజకు వ్యతిరేకంగా కళ్యాణ్కి మద్దతు ఇచ్చిందనే మాట వినిపించింది. తనూజ పిఆర్ టీం హద్దుల్లో లేని, అంటే తనూజ పిఆర్ టీం యొక్క లిమిట్స్లో లేని కొంతమంది ఫేక్ అకౌంట్స్తో శ్రీ సత్య మీద ఈ రకమైనటువంటి వెర్బల్ దాడి చేసినప్పుడు శ్రీ సత్య కళ్యాణ్ పడాల వైపు స్టాండ్ తీసుకుంది అనే వార్తలు కూడా విపరీతంగా వైరల్ అవుతున్నాయి. సో దీని మీద కూడా శ్రీ సత్యకు సంబంధించినటువంటి అభిమానులు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. రీసెంట్గా ఇట్లా తనని ఇబ్బంది పెట్టిన వాళ్ళని పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వాల్సి వచ్చింది, తాను ఇచ్చానని కూడా చెప్తోంది. సో విన్నర్ అయినటువంటి కళ్యాణ్ పడాల మాత్రం ఈ అన్ఫాలో విషయం మీద ఒక్కసారి కూడా నోరు విప్పలేదు, మాట్లాడలేదు. తను బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తన సొంత యూట్యూబ్ ఛానల్ పనిలో అతను బిజీగా ఉన్నాడు. అతనికి సంబంధించి కొన్ని వార్తలు అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే అంతగా తనని సపోర్ట్ చేసినటువంటి శ్రీ సత్యని ఎందుకు అతను అన్ఫాలో చేశాడు అనేది మాత్రం ఒక రకమైన మిస్టరీగా మారింది. బహుశా తనూజతో ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ వల్ల కావచ్చు, లేకపోతే ఇంకేమైనా కారణాలతో ఇతను ఇట్లా అన్ఫాలో చేశాడా అనేటువంటి చర్చ మాత్రం సోషల్ మీడియాలో క్లియర్ కట్గా నడుస్తుంది. ఏదేమైనా బిగ్ బాస్ షో కంటే బయట జరుగుతున్నటువంటి డ్రామా, బిగ్ బాస్ షోయే అతిపెద్ద డ్రామా నడుస్తూ ఉంటుంది. అక్కడ ఎంటర్టైన్మెంట్ వస్తూ ఉంటుంది. ఒక రియాలిటీ షో, కెమెరాలు చుట్టూ ఉంటాయి, ఒకరితో ఒకళ్ళు ఎట్లా మాట్లాడుకుంటారు, ఎట్లా బిహేవ్ చేస్తారు అనేది ఆ షో యొక్క కాన్సెప్ట్. సో హౌస్లో ఇచ్చిన ఎంటర్టైన్మెంట్ కంటే, అక్కడ నడిచిన డ్రామా కంటే బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు గెలిచేసి కళ్యాణ్ పడాల విన్నర్ అయిపోయి తనూజ రన్నరప్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత నడుస్తున్నటువంటి డ్రామా పెరిగిపోయింది, ఇంకా ఎక్కువగా ఉంది. గత బిగ్ బాస్లో ఏంటంటే విన్నర్ అయ్యారంటే విన్నర్ తర్వాత ఇంకా డిస్కషన్ ఆగిపోయేది, కానీ ఇప్పుడు ఇంకా విన్నర్స్ డిక్లేర్ అయిన 1 month తర్వాత కూడా ఇంకా ఈ షో గురించే సోషల్ మీడియాలో డిస్కషన్ నడుస్తుండడం కాస్త ఆశ్చర్యానికి గురి చేస్తుంది.